హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే వెజ్ పులావ్ అండి. ఇలా ఒకసారి ఈ బిర్యానీ అయితే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చండి. అలాగే లంచ్ బాక్స్ రెసిపీకి ద బెస్ట్ అని చెప్పచ్చు. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా బిర్యానీ కోసం ఒక మసాలా అయితే తయారు చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి ముక్కలు, తర్వాత లవంగాలు, ఇలాచి, దాచిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జీలకర్ర, ధనియాలు, అలాగే గసగసాలు, చిన్నది పచ్చి కొబ్బరి ముక్కలు వేసానండి. ఇలా గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పచ్చి మసాలా అంటారు. ఈ మసాలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. బిర్యానీలోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి, అలాగే మసాలా కర్రీస్లోకి కూడా ఇలా మసాలా ప్రిపేర్ చేసి కర్రీస్, బిర్యానీస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నానండి. రైస్ తీసుకొని ఒక 3 సార్లు వాష్ చేసాను. తగినంత వాటర్ వేసి ఒక 40 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మామూలు రైస్ కదండి. మిక్సీ అయితే పెట్టేసాను. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చి మసాలా పేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 రోజుల పాటు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మసాలా వేసి చూడండి. ఎప్పుడు మనం డ్రై పౌడర్ వేస్తాం కదా, గరం మసాలా పొడి, అలా కాకుండా ఒకసారి పచ్చి మసాలా వేసి ఏదైనా నాన్ వెజ్ కర్రీ కానీ, మసాలా కర్రీ కానీ, బిర్యానీ కానీ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ ప్రెషర్ కుక్కర్ పెట్టానండి. తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక గరం మసాలా వేసుకోవాలి. ఇలాచి, లవంగ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, దాచిన చెక్క, బిర్యానీ ఆకు వేసానండి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి వేయించాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక గరం మసాలా వేసి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలండి. ఉల్లిపాయలను ఇలా ఒకసారి కలుపుకున్నాక తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసి మరొకసారి బాగా కలిపి ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుతూ. మీరు ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఉదయాన్నే లంచ్ బాక్స్కి హడావులు లేకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే మనకి ఎప్పుడైనా స్పెషల్గా చేయాలి అనుకుంటే ఇలా వెజ్ పులావ్ చేసేయచ్చు. ఇప్పుడైతే మనకి వెజిటబుల్స్, ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చి మసాలా పేస్ట్ అయితే వేసేయాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా పేస్ట్ ఉంటుంది కదండి. ఇంక మళ్ళీ సపరేట్గా వేయక్కర్లేదు. పచ్చి మసాలా పేస్ట్ వేసాక పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలండి. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఉప్పు వేసి ఒకసారి కలిపాక తర్వాత అందులోకి మనం నానబెట్టిన రైస్ కూడా వేసేయాలండి. వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే వేయాలి. ఈ బిర్యానీ నార్మల్ రైస్తో చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేయడం వల్ల పిల్లలకి వెజిటేబుల్స్ అంటే నచ్చవు కదా, వాళ్ళు కూడా వెజిటేబుల్స్ని ఇష్టంగా తింటారు. రైస్ వేసి ఇలా కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు కలిపి మగ్గించాలి. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను కదండి, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అదే మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇలా తగినంత వాటర్ వేసి ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయేంతలో చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే వేసుకొని కలుపుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే వేయించాలండి. నార్మల్ రైస్కి 3 విజిల్స్, బాస్మతి రైస్కి అయితే 2 విజిల్లు వేయించుకుంటే సరిపోతుంది. 3 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ప్రెషర్ పోయే వరకు మూత తీయకూడదు. ప్రెషర్ పోయిందా లేదా చెక్ చేసుకున్నాక మూత తీయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా పొడి పొడిగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. మూత తీయగానే మంచి స్మెల్ వచ్చిందండి. ఎప్పుడులా కాకుండా పచ్చి మసాలా పేస్ట్ వేసి చేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది.
దీనికి కాంబినేషన్‌గా వెజ్ అయితే ఆలు కుర్మా కర్రీ బాగుంటుందండి. నాన్ వెజ్‌కి అయితే చికెన్ కర్రీతో అయితే అదిరిపోతుంది. లేదంటే ఇలా బాయిల్డ్ ఎగ్‌తో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. అంతేనండి. చాలా ఈజీగా, టేస్టీగా మనకి వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందండి మీకు? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.